మరి ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పి మా మీద దాడులు చేయమని చెప్తున్నారా, లేకుంటే ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని ఈ దాడులు జరుగుతున్నాయా? ఎక్కడ పోతుంది సార్ సమాజం? అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాలో ఛాలెంజ్లు ఇస్తాడు, ఆ ఛాలెంజ్లను ఇక్కడ లోకల్ లీడర్లు అమలుపరుస్తున్నారు. మరి ఇదేనా సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్యలు జరగలేవు. రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళలో ఇట్లాంటి చర్యలు జరగలేవు. మరి ఇంత దారుణాలు ఒక మల్కేరి కాన్స్టిట్యూన్స్ లో జరుగుతున్నాయి అంటే ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది సార్ ఇక్కడ. వెనంపల్లి రోహిత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన తర్వాత అక్కడికి వచ్చి ఒక 40-50 కార్లతో వచ్చి అక్కడ కూర్చొని, ఆ కార్ మీద కూర్చొని సిఐ ఎవరు, ఎస్ఐ ఎవరు, రమ్మని వాళ్ళని అని చెప్పి సో ఇష్టానుపరంగా వారు బిహేవ్ చేయడం జరిగింది. ఇక చూసుకుందాం, సవాల్ విసురుతున్నా అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తున్నాడు సార్? ఏం చేసినట్టు వాళ్ళంతా బానిసలు సార్. సిఐ ఎవరు మనిషి సార్? సిఐ ఎవరు మనిషి సార్? వాళ్ళ మనుషులే. ఆయనకు ఒక పోస్టింగ్ కావాలని పోయి అర్జీ పెట్టుకుంటారు, ఆయన లెటర్ మీద తెచ్చుకుంటాడు. ఏసీపీ ఎవరు సార్? ఆయన కూడా అంతే కదా సార్. ఆయన దగ్గర పోయి పైరవీ చేసుకుని ఏసీపీ పోస్ట్. సార్ ఇది ఎట్లుంటుంది అంటే రామ్నాథ్ సిస్టమ్, ఈవెన్ డీసీపీ గారు అయినా సరే, ఏసీపీ అయినా సరే, సిఐ కానీ పైరవీలో వచ్చిన వాళ్ళే, జనరల్గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆయన దగ్గర పోయి ఆయన లెటర్ పెట్టుకొని వీడొచ్చి కూర్చున్నాడు. ఇది ఒక కేజీఎఫ్ సామ్రాజ్యం నడుస్తున్నది. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకే సపోర్ట్. ఇక్కడ ఒక టైటిల్ వేసుకోవచ్చా, మైనంపల్లి కేజీఎఫ్ సామ్రాజ్యం? 100% వేసుకోండి సార్, 100% వేసుకోండి సార్.